పంచుకుంటారా మంద బయలము మనుషులు బయలము ఏ కాయ వెలిగినా గడ్డ వెలిగినా అందరూ బాలమోనే పంచుకొని తినాలంటున్నావు. అరే మంచి నాయన నువ్వు చెప్పినట్టు నేను వింటున్నా కానీ ఏంద్రా అర్థమైంది. నీకేం అర్థమైంది? అరే మంద రూపాయలు విట్టావు మందలు పెట్టావు కాబట్టి మందలు ఏమైనా మరి 6 నెలలకోసారి 3 నెలలకోసారా మరి ఇదేస్తా ఇదేసినప్పుడు గొర్రెలన్నీ కూడా ఇదేస్తా ఈత కుక్క ఈత ఈత రాకపోతే కుక్కతో పట్టుకొని అదే గుంజుకోబోద్ది ఎట్టెత్తది అది ఎత్తేది అక్కడ నిన్ను ఆపడుకోలేదు అరే గుంజుకట్టలేదు కుక్క గుంజుకట్టదు నిన్ను నువ్వు కుక్కను చేతిలో పట్టుకోకపోతే నీ తప్పు ఇసుకుంటే అంటే అన్నీ మునిగిపోతావు మునిగినా గుంజుకట్టదు బయలుదేరితే పుట్ట లోపల ఎన్నిసార్లు బయలుదేరినా అని గొర్రెపాలు దాక్కుంటాను వెళ్ళావు గొర్రెపాలు దాక్కుంటా 3 వేలాడు వెళ్ళావు. ఆ కుక్క కూడా పుట్ట లోపల ఆకింది పుట్ట లోపల నీకు కూడా చెప్పరాదు. అయితే నీ గిద్ద మొత్తం నాకింది కానీ మురువైతే పాలు తీసుకుంటా మురువైన నాకింది ఇప్పుడు కూడా అదే నాకుతుంది ఇక్కడేసి నాకి నాకి వచ్చి ఆయన 3 అందుకుంటే ఏంటి ఏమనుకుంటాయి ముందు అందుకుంటే మంది కుక్కరా మన కుక్కరేనా ఉండకపోతే ఏం చెప్తావు అట్లా మంది కుక్క వచ్చి కడితే మనకు మన కుక్క మనకి ఏం కాదు దానికి ఇచ్చామని అందుకుంటది అది నాగం సేపు నాకుతుంది ఊరుకుంటది. నువ్వు ఎట్లా కోపానికి వచ్చి కడితే కొట్టావు అనుకో కరెక్ట్ అనుకుంటది. అందరూ పోతుంటే ఏది దొరికినా శరీర బాగా మంచుకొని 60 లక్షల మంద కొట్టుకొని పోతున్నాము. మరి అడిగిన పోచుకోక తెలుగు కాదు గొల్ల కుటుంబం అందరూ కొట్టుకొని పోతుంటే కాయ దొరకని గడ్డ దొరకని ఇత్తు దొరకని ఇదన దొరకని పండు దొరకని ఫలం దొరకని ఏ దొరికినా అన్నదమ్ములు వదిలిపెట్టుకోకుండా శరీ బాగా మంచిగా తినాలి. అక్కడ ముట్ట దొరుకుతుంది ఉసరి దొరుకుతుంది పొండ దొరుకుతుంది అవునా కుర్మకొండగా ఉడకలు తింటారా తింటారా సరే అది కూడా చెరువు మరి పోతా పోతా ఉంటే 2 కాలంటే 2 కాలంటే ఒక్క బుర్క కావచ్చు. అరే బుర్క సరే కమ్ము కావచ్చు. బుర్కకు 2 కాదు కమ్ముకు 2 కాదు గడ్డకు 2 కొంగకు కొంగ కూడా 2 కాదా 2 కాలు కూడా చేస్తావు. కొంగ కానీ గడ్డ కానీ బుర్క కానీ కమ్ము కానీ 2 కాదు చూసేతో 2 శిరసామని చెప్పి నువ్వు ఇలా అంటారు అడుగుతావు నాకు చెప్పి నువ్వు ఆడతావు. అరే ఏ దొరికినా శంకరుడు అంటే వాడు శంకరుడు అయితే దాటలేదు పాడకంటే మాటలేదు. శంకరుడు వాడు అన్న మాటవాడు మళ్ళీ తప్పడు మాటలు వాడు అరే ఏమరా ఈనాటికే కానీ ఆనాటికే కానీ మాటకు సత్యం ఉండాలి మందుకు పత్యం ఉండాలి. పత్యం ఉంటేనే మంచి పత్తాడు. మాటకు సత్యం ఉంటే వారు రేపు పేరు నిలబడతాయి.
నువ్వు మాటకు సత్యం లేవా నీకు కిషోర్ లంగని అనుకోండి ఇంకోసారి కూడా పోయి నమ్మడు అదే నువ్వే కాదురా నువ్వుగా మాట చెప్తున్నా నువ్వా పొద్దున్న పుక్కుచ్చు ఆయన రాదు నువ్వే ఆ మదగడ పెట్టుకుని అది కాళ్ళు ఎక్కిపోతుంది అరే ఏ దొరికినా 2 వేల దొరికే సరిసాం అవునా నా మాట మీద నీకు నమ్మకం లేదా ఏమరా తండ్రి కదా ఆయన మంచి పెద్ద మనిషి సరే వారిని అందరూ పెట్టుకోకపోతున్నా కాయ దొరికినా గడ్డ దొరికినా ఇటు దొరికినా ఐదు దొరికినా పండు దొరికినా పొలం దొరికినా 2 వేల జీవితంలో ఏదో స్త్రీ సగం మాట గిట్లా చేతులు చేసాం రేపు పొద్దుగల్ల మాట గిట్లా తప్పిన వరకు అరే తప్పే తప్పదు మర్చిపోతే అందుకే చేతులు చేసుకో మర్చిపోతే తప్పవని చేతులు చేసుకో సరే ఏంటంటే సరిసాం ఇది తప్పిన వరకు నువ్వు మళ్ళా మందకాడికి వచ్చి మళ్ళీ ఇక్కడ పాలు పెట్టిన వరకు నీ బడ్జెట్ వైద్యాల కన్నా బాగా కొడతా సరేనా ఏ తొట్టి మీకు సరిసాం అరే ఇవస్తుందా ఏం చెప్పింది నాకు అర్థం కాలేదు. అదే కాదు. నన్ను మంచిగా బట్టలు పెట్టి నాలుగు చేసి నన్ను మంచిగా తాగుతున్నాను అడగాలి అడిగితే చేస్తా లేకపోతే అడుగుతారే అంటే అది ఆనన్న ఒర్రెలు కలిసి పిస్తారు పెద్దోడు అరే వీడికి పెద్ద నువ్వు రావచ్చు అని ఆస్తికి పెద్ద మళ్ళీ అని చెప్పి అప్పుడే చెప్పిన అరే అంటే అరే అంటే వారి 10 మందిలో వారికి పెద్దని చెప్తాడు మల్లయ్య ఇతను పెద్ద బుద్ధికి పెద్ద చదువు పెద్ద శాస్త్రానికి పెద్ద కాబట్టి నువ్వు అవునా అనద్రా మళ్ళా అవునా పెద్ద నువ్వు ఇట్లనే ఇట్లా నా మాట వెనక్కిట్లా పోతున్నా అంటే గడ్డ 2 సెట్లు ఒక సెట్ సాయంత్రం ఒక సెట్ ఉంటే చూడు గంట ఇరికే పడుతున్నా అంటే ఆయన పింజర్ వచ్చి మిగుతుంది ఇక నువ్వు ఆమె నిన్న ఓతికి 2 దాటం నిన్న ఓతికి 2 దాకా నేను మందర పట్టుకోపోతా నిన్న పింజర మిగుతుంది ఇప్పుడు ఇంతమంది నా వాడు వినకపోతే అట్లా ఇంటి అంటే పింజర తప్పుతా నేను బతికిస్తా ఇప్పుడు ఇంతమంది అన్నారా ఒక్కటి పిల్లే వెళ్తే అంత అప్పుడే మంచిగా అరే మళ్ళీ అన్నట్టే నువ్వు చేసినట్టు అరే నీ గుణమే కాదనా పనిచేయాలి ఆయన మెదట రక్తం కట్టగట్టింది వాడు మళ్ళీ గుంట్లో పోతాడు అంతేనా అంత మరచిదాక ఏదో మరి చూద్దాం మొన్ననే పోతుంది సరే మీరు ఇంత సాక్షి దొరికిందని కాపాడుకో సరే లేకపోతే అంత నీతో రాళ్ళ రప్పాలే అని అనవద్దు ఇంకోటి పురుగుల మంది తెచ్చుకో పుత్రుడికి అని చెప్పిండు మంద పైలమో మనుషుల పైలమని చెప్పి పైకల్ల పద్మావదేవి కొల్లాపురి పట్టం పంపించిన మా శంకరుడే బిడ్డ మందకాడ ఉండదు అది దేవదేవుని మంద దేవి మంద మునిగిపోతుందమ్మా కొల్లాపురి పట్టము శంకరుడు మందని కొట్టుకోని పడికల్ల పద్మావదేవి పొలాలు కొట్టుకొని ఇద్దరాలకు అబ్బాయి నెత్తి మీద పెట్టుకోని పట్టం పంపించాడు పద్మాలదేవిని పట్టం లోపల పద్మాలదేవి ఉండని గారి అందరు పట్టుకొని వల్లయ్యా ఎండికొండ సోపారం వెళ్ళిపోని మరి ఆ పయ్యన్న మంద మాసాన్ని గడ్డిపోసాని వడ్డును వల్లయ్యా
రోజులు ఎట్లా కట్టా ఉన్నాయి. ఒక రోజు పక్షమంటే 15 రోజులు, మాసమంటే నెల కడతా ఉన్నాయి. రామ రామ అయ్య రామ
రాజు మల్లయ్య అలు విడతలేడు తున్ను కాస్తలేడు మడిగా భయ్యన్న కళ్ళ చూసిన ఆయన మల్లయ్య అయ్యల్లో తున్ను కాస్తలేవు నాకు అన్నం పెడతలేవు ఏమి ఎత్తి ఆయన నన్ను వారిగా లోకాల శంకరుడు చేతులు పెట్టిండు నన్ను ఉస్తావా చంపుతావా మల్లయ్య బయటికి ఎట్లా ఉరికెత్తుండు అన్నా మల్లన్న ఇయ్యాల ఈ పొద్దు చిత్ర మధ్యాహ్నం తాడి కట్టే ఏమైందా మరి పోయినా అక్కడ మంద పోయినాం మంద పోయినరా నాకు ఆకలి అవుతుందంటే మంద పైలం అంటున్నాడు వీడు మనిషి అన్నావా పక్షి అన్నావా అక్కడ బంద అటు అటు ఆరు చీకటి ఉన్న చీకటి అక్కడ బందుకు వారి పైలము కుక్క ఉన్నదా అనమాట నాకు ఆకలి అవుతుందిరా అంటే మంద పైలం కుక్క ఉందా మంద మాసాడిందా దొడ్డు కోసాడిందా వీడు దిక్కుండా అటు చీకటి దిక్కు నువ్వు ఉన్నావు అటు పైలము పైలమా అడవిలో పుల్లు ఉన్నాయట గుళ్ళల్లో పెంజాలు ఉంటాయి అడవిలో పెద్ద పుల్లు ఉంటాయి ఏం జరగతే నిన్న 2 రాత్రి ఇప్పుడు ఒకటి 3 మన అక్కడ బందుకు అడవి అటు పుల్లొస్తాయి పైలము పుల్ల కుక్క చూసుకుంటది కానీ రూపాయలు చెప్తున్నాయి ఇక ఎన్ని పావనాలు రాని కట్టే వస్తే దెబ్బకొకటి తప్ప కానీ పుల్లతో మాత్రం కాదు నేను ఏడితే వీరికి రాగత్తుంది ఇక దగ్గరికి నాకు ఆకలి అవుతుందంటే నా మందన మలుపురు మంచిగా పాట పాడుతున్నారు ఈ మంద మలుపురు మంచిగా కూకేస్తున్నారు అంటాడు ఈ వాడి దగ్గరికి పోయి వాడిని బతిలాడితే ఒక్క సిద్ధం అన్నా మల్లన్న అయ్యో రారీ అన్నాడా
పాదాల కడన్నయ్యో ఈ బంగారు పాదాల కొట్టుకునే మరవదాన్ని ఏమైందా ఆకలి ఏమో చచ్చిపోతా అంటావు ఇక సత్తా అన్నాడు ఎప్పుడైనా సత్తారు కానీ మరి ఏందిరా ఏమైందా నేర్పుతున్నావు సత్తా అంటున్నావు ఆకలి నా పాదాల కాడ వాళ్ళు చచ్చిపోతే నీ పాత్ర నాయన పెడతారు కానీ ఆకలి ఆకలి అవుతుందా అట్లా చెప్పు ఆకలి అవుతుందంటే నాకు కూడా ఆకలి అవుతుంది మరి అగ్గి ఒడిసింది సెకండ్ ఇచ్చిన అగ్గి ఒడిసింది 7 ఏళ్ళ దినమా మరి పాలు వెళ్ళకపోతే తినలేకపోతే ఆకలి గాని పడుతున్నాం ఏమవుతుంది ఎవరు మరి అమ్మవి ఆడమనిసినా మన లోకాల శంకరుడు ఏం చెప్పిందంటే బయ్యర బయలము మంద మాసాన్ని దుడ్డుకోసారి బయలము అది ఆ లోకాల శంకరుడు ఇప్పుడు నువ్వు నువ్వు సాత్తవా సప్తవా అన్నా మల్లన్నా సాధనాన్ని సబ్రాన్ని అరే మనకు అగ్గివేరు కావాలి పాలు విండాలి చిన్న కావాలి మరి ఇక్కడ వాళ్ళతో 49,000 రుచం ఉన్నదిరా 49,000 ఈయన మా రుచం ఉన్నది ఈ రుచమెక్కి 4 గంటలు లేకుండా పుట్టి చూస్తేవారు కండగారి పెప్పుడు కండగా ఇద్దరు కండగా తెచ్చ కండగారి అగ్గి ఉన్న చోట అనుకోని తొట్టుకొని పొగలుతుంది కుంకుమ చోట కోరిక ఉత్తుకుంటది ఈ రుచిలోకి చూద్దవారి 4 కణాలు వారి ఎక్కడ ఉన్నా కానీ అగ్గి ఉన్న చోట అయినా పొగలుతుంది పొగ ఉన్న చోట కోరిక ఉత్తుకుంటది ఈ రుచిలోకి చూస్తే అగ్గి తీసుకొచ్చి పాలు వండుకొని జున్ను కాల్చుకొని తినేదాకా మన అన్నం వేస్తున్నాం ఓలెక్కాలంటే చెట్టు ఓడెక్కాలి ఓడెక్కాలని ఎక్కువా నేను చెట్టు ఎక్కుతా ఎక్కువ నాకు నడవ కాలు లేవు ఊపిరి ఎక్కలేవు మళ్ళా ఇప్పుడు అన్నం లేక 18 గడియలు 50 గడియలా ఇట్లా కూడా చెట్టు ఎక్క సరే నీ మాట ఏంది చెట్టు ఎక్క చెట్టు ఎక్కి మండ మీద ఇట్లా కాలు ఎక్కువ ఇంత దొడ్డు అన్నట్టు ఏ దొడ్డు మండ చెట్టు అన్నప్పుడు ఏ దొడ్డు మండ అంటే ఆ మండ మీద కాలు పెట్టగా పుట్టున ఇరిగి కింద పడితే అక్కడ వాళ్ళితే అదే మరి ఏ దొడ్డు ఆమె ఎందుకు పెట్టాలి దొడ్డు మీదికి మీదికి ఎక్కిన దొడ్డు మాట ఉంటది మరి ఇప్పుడు నేను ఎక్కువ ఉన్నప్పుడేమో సన్నం మండ అంటున్నాను మరి నిన్న మొన్న మంచి సన్నం చెట్లు ఎక్కి కొమ్మడి దిగారా మరి అలా వాకరా అప్పుడు అన్నం పెట్టి నేను చెప్పినప్పుడే నీకు ఏదన్నా అక్కడ పెడతావు నేను చెప్పినప్పుడే మనిషి ఎక్కుతావు కొమ్మడి అప్పుడు దున్ను కాల్చిన అన్నం పెట్టాం పాకుండా ఎక్కి మంచిగా కొమ్మ కొట్టి చెట్టుండే పొలం ఉండే ఇప్పుడే ఉంది అరే ఆగలాలి నా దుఃఖతో అదే బయట ఇప్పుడే నేను చూస్తాను చెప్పి రావడం ఇష్టం ఎక్కుతున్నానమ్మా చిన్నవాడు నలగండి
ఇక్కడ దక్షాయి మాకే కనబడుతున్నది అక్కడ పోయి తీసుకురావాలి అవును అక్కడ అగ్ని కనిపిస్తుంది అక్కడ పోయి అగ్ని తీసుకురావాలి అరే నేనే తీసుకొస్తా మందగా పైన ఏ నీ ఒమ్మంటే మళ్ళీ అగ్గిపోయి అగ్గి లేకపోయా కానీ ఈ అగ్గి ఉంటే పడుతుంది సరే నువ్వు అగ్గి తీసుకురా పోతున్నావు నువ్వు మందగా పైన పోతున్నా ముంగడ మందరం అంతా ఎదుగు మందరం కుక్క మరి నువ్వు ఎన్ని గడియలకు ఓరో గడియా రానో గడియా అలా అగ్గి తీసుకురా గడియా ముక్కర మూడు గడియలు వస్తా ఆకలిస్తుంది అంతవరకు కాదు గడ ఏమైనా పండు పొలాలు దొరికినా పచ్చాకు నమ్ములు నీ అవ్వాలంటే మొరి పళ్ళు ఉండే మొరి పళ్ళు నేను మొరి పళ్ళురా నాకేమే పళ్ళు ఎరుగా అడివి కర్రే ఉంటాయి కింద ఆకలి పోయే తెలిపోయే వారి మంద పిల్లలు చెప్పి రోజు మల్లయ్య కర్రాలు చేత పట్టుకొని మల్లయ్య కూడా మల్లయ్య
బుక్కరా శ్రీకోటకు వచ్చిన వల్లయ్యో అల్లయ్యా మనకి ఎందుకు వచ్చింది ఆడి మన మీద ఆడిదానం ఉన్నది మరి ఊరే పల్లె పేరు మరి ఇక్కడ తీసుకోవాలి అని చెప్పి చిన్నగా పేరు పెట్టి పిలుస్తున్నాడు మరి ఆడివాడు ఉన్నది రాజాజీ బిడ్డ అటువంటి వాళ్ళ పేరు నిలవక మరి పెద్ద ఉన్నాడు మల్లయ్య మారి కింద ఉండి మల్లయ్య అయ్యో మారు మీద ఉన్న పిల్ల కొల్లయేంటి పూలవాటి మారు మీద ఉన్న పిల్ల కొల్లయేంటి పూలవాటి అయ్యో